హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మనకు వచ్చిన విద్యా సమాచారం పరిశీలన చేద్దాం. ఎంసెట్ ద్వారానే బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలు అనేవి ఉండబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, బీఎస్సీ పారామెడికల్, బీఎస్సీ నర్సింగ్ 4 ఏళ్ల కోర్సులకు ప్రవేశాలను ఎంసెట్ ద్వారా నిర్వహించినట్లుగా ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన యూనివర్సిటీ ప్రకటించింది. బైపీసీ విద్యార్థులకు ఎంసెట్ ర్యాంక్ మార్కుల ఆధారంగా కౌన్సిలింగ్ అనేది నిర్వహించినట్లు సమాచారం అయితే ఇచ్చారు. అండ్ తర్వాత మనకు మే 9 నుంచి డిఎల్ఈడి పరీక్షలు అయితే మొదలవుతున్నాయి. ఓకే, ప్రాథమిక విద్యలో డిప్లొమా డిఎల్ఈడి 2017-19 బ్యాచ్కి సంబంధించి మనకు మొదటి ఏడాది విద్యార్థులకు పరీక్ష షెడ్యూల్ను మనకు సుబ్బారెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం మొదటి ఏడాది చదువుతున్న వారితో పాటు గతంలో అనుత్తీర్ణులైన వారు కూడా ఇక ఎగ్జామ్ అయితే రాయొచ్చు. మే 9 నుంచి మే 15 వరకు కూడా ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఈ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారంట. సో ఇక్కడ మీ స్క్రీన్ మీద పరిశీలన చేయవచ్చు ఈ యొక్క ఎగ్జామ్ అనేది, అంటే ఈ రోజు ఏ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ అనేది. ఓకే, సో ఆల్రెడీ స్టడీ వీడియో కూడా అప్లోడ్ చేశాను నేను. అండ్ తర్వాత మనకు గ్రూప్ 1 పరీక్షలు అయితే వాయిదా పడ్డాయి. ఓకేనా, చాలా రోజుల నుంచి మనకు ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ని వాయిదా వేయాలని చెప్పి అడిగారు. సో సిలబస్ అనేది కొంచెం మార్పు చేర్పులకు గురవడం, అండ్ అంతేకాకుండా వాటికి సంబంధించి మనకు ప్రిపరేషన్కి కావాల్సిన మెటీరియల్స్ అనేవి అందుబాటులో లేకపోవడం, సో ఇలా చాలా ప్రాబ్లమ్స్ విషయంపై చాలామంది అభ్యర్థులు అయితే ఈ యొక్క గ్రూప్ 1 ఎగ్జామ్స్ అయితే పోస్ట్పోన్ చేయమని అడిగారు. సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. రాష్ట్రంలో గ్రూప్ 1 కేడర్ పోస్టుల భర్తీకి ఈ నెల 30 నిర్వహించాల్సిన ప్రిలిమ్స్ పరీక్షలను ఏపీఎస్సీ వాయిదా వేసింది. ఈ పరీక్షలను మే 26న ఉదయం సాయంత్రం నిర్వహించినట్లుగా బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. గ్రూప్ 1 పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు గత కొంతకాలంగా కమిషన్ కోరుతున్న విషయం తెలిసిందే. సిలబస్లో మార్పులు చేయడం, ప్రామాణిక పుస్తకాలు అందుబాటులో లేకపోవడం, అలాగే నోటిఫికేషన్ విడుదల తర్వాత ప్రిలిమ్స్కి కనీసం 120 రోజులు వ్యవధి ఇవ్వాల్సి ఉన్నా లేకపోవడంతో ఈ యొక్క పరీక్షలపై అభ్యర్థులు మొదటి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో ఉద్యోగులంతా ఆ విధుల్లో బిజీగా ఉన్నారు. దీంతో ఏపీఎస్సీ పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని ఉద్యోగులు తేల్చి చెప్పేశారు. ఈ నేపథ్యంలో గ్రూప్ 1 సహా పలు పరీక్షల షెడ్యూల్లో ఏపీఎస్సీ మార్పులు చేపట్టింది. అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్లేటర్, ఏఈ, గణాంక అసిస్టెంట్ డైరెక్టర్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ తదితర పోస్టుల మెయిన్స్ పరీక్షల్లో కూడా కొన్ని మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి. సో వీటిని కూడా గురువారం ప్రకటించే అవకాశం అయితే ఉన్నట్లుగా సమాచారం అయితే ఉంది. అండ్ తర్వాత మనకు ఈ నెల 29 నుంచి జూనియర్ కళాశాలకు వేసవి సెలవులు అయితే ప్రకటిస్తున్నారు. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. జూనియర్ కళాశాలకు ఈ నెల 29 నుంచి జూన్ 2వ తేదీ వరకు కూడా వేసవి సెలవులు అయితే ఇస్తున్నట్లుగా ఇంటర్ విద్యామండలి కార్యదర్శి ఉదయలక్ష్మి గారు తెలిపారు. జూన్ 3వ తేదీన కళాశాలలు అనేవి పునఃప్రారంభం అయితే అవుతాయంట. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో తప్పకుండా ప్రతిరోజు కూడా ఇటువంటి అప్డేట్స్ అయితే మిస్ కాకుండా చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, 10 మందికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.